ఆర్ యు రెడీ? యేసయ్య నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్య నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. నాతో పాటు చెప్పండి, మన ప్రసంగాంశం యేసయ్య నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. యేసు ప్రభువారు 12 మంది శిష్యులను తీసుకొని గెత్సెమనే అనే తోటకు వెళ్ళారు. గెత్సెమనే అనే తోటకు వెళ్ళగా ఆ తోటలోనికి ప్రవేశించుచుండగా 9 మంది శిష్యులను గెత్సెమనే తోట వెలుపలను ఉంచి మిగతా 3 శిష్యులతో గెత్సెమనే తోటలోనికి ప్రవేశించారు. పేతురు, యాకోబు, యోహాన్ని తీసుకుని వెళ్ళి గెత్సెమనే తోటకు వెళ్ళారు. గెత్సెమనే తోటలో యేసయ్య యాక్టింగ్ చేయట్లా, అంతా బాగున్నట్టు యాక్టింగ్ చేయట్లా, అంతా సక్రమంగా జరుగుతున్నట్టు నటించట్లా, అంతా పరిస్థితి బాగుంది అని చెప్పి ఆయన ఏమీ యాక్టింగ్ చేయట్లా. ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు తాను తన వేదన, తన కలవరం, తాను ఏమైతే ఎదుర్కోబోతున్నాడో అది ఎవరికి తెలియపరుస్తున్నాడు తెలుసా? 3కి తెలియపరుస్తున్నాడు. అంటే నేను దేవుణ్ణి, ఇప్పుడు మనిషిగా వచ్చా, నాకేం ఇబ్బందులు రావు, నాకెప్పుడు కన్నీరు ఉండదు, నాకెప్పుడు దుఃఖం ఉండదు అని యేసుప్రభు అక్కడ నటించట్లా. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? తన వేదన తన 3కి తెలియపరుస్తున్నారు. మిగతా 9 మందికి తెలియపరచలా, ఎవరికే తెలియపరుస్తున్నాడు? 3కే తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు నేను ఈరోజు నువ్వు వేదనగా ఉండొచ్చు, ఇబ్బందిలో ఉండొచ్చు, కన్నీరుగా ఉండొచ్చు, దుఃఖము గుండా వెళ్ళొచ్చు. నీ ముఖం ఊరోళ్ళందరినీ దుఃఖపరిచినట్టు ఉండకూడదు, అలిగిన ముఖంగా ఉండకూడదు, బయటికి సంతోషంగానే ఉండాలా. కానీ నీకెవరైతే నమ్మకంగా ఉంటారో ఆ బంధువు, ఆ దైవజనుడు, ఆ స్నేహితుడు, ఆ తమ్ముడు, ఆ అన్న, ఆ నాన్నకి మాత్రమే నువ్వు తెలియపరచాలి. ఎందుకు తెలుసా? మిగతా వాళ్ళతో నువ్వు అలిగినట్టు కూర్చున్నా, వేదనతో కూర్చున్నా ఏ ప్రయోజనం లేదు. నీ మీద అనుకుంటా వెళ్ళిపోతారు తప్ప ఏ ప్రయోజనం లేదు. యేసయ్యకి అర్థమైంది, ఈ నమ్మదగిన ఈ 3కి నా వేదన తెలియపరచాలి. తెలియపరిచి యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఒక్కసారి మనం ఆమేన్ అన్నాం, వాళ్ళు అన్నారు. నాయనా మేము నీ కొరకు ప్రార్థన చేయడం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇలా చెప్పారు. యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వెళ్ళారు. శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15 వాక్యం ఇలా కనబడుతుంది. యేసయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగితే యేసయ్య అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థన నేర్పించిన యేసయ్య వీళ్ళని ఏం చేస్తున్నాడు? నా కొరకు ప్రార్థన చేయమని పేతురు, యాకోబు, యోహాను ఇతరుల కొరకు ప్రార్థన చేయలేదా? అనేక పర్యాయాలు అనేక మంది కొరకు ప్రార్థన చేసిన అలవాటు ఉంది. స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన అలవాటు ఉంది. దెయ్యం పట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన అలవాటు ఉంది. బలహీనుల కొరకు ప్రార్థన చేసిన అలవాటు ఉంది. కానీ యేసు ప్రభు కొరకు ప్రార్థన చేయడం అంటే వీళ్ళు నివ్వురుపోతున్నారు. ఇప్పుడు నీ కొరకు మేమేం ప్రార్థన చేయమయ్యా అని. మీకు తెలుసండి, ప్రార్థన చేయమని చెప్పి పేతురు, యాకోబు, యోహాన్ని ఒక పక్కన ఉంచాడు. ఈయన కొంచెం ముందుకు వెళ్ళి ఈయన ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి చెప్పాడు ఏం చేయమని? ప్రార్థన చేయమని. కానీ మన యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకరికి 3 చెప్పారా లేదా ప్రార్థన చేయమని? చెప్పండి అమ్మా, ఆకలేస్తుందా? లేదు. 3 చెప్పారా ప్రార్థన చేయమని? వాళ్ళకి ప్రార్థన బాధ్యత అప్పగించి మళ్ళా ఈయన ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు చెయ్యక్కర్లా, వాళ్ళ 3 చేస్తే చాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే సత్యం, యేసయ్య నేర్పించే సత్యం, నువ్వు వేదన గుండా వెళ్తుండగా, దుఃఖం గుండా వెళ్తుండగా, కన్నీరు గుండా వెళ్తుండగా, పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నప్పుడు, అనుకున్నవి జరగలేనప్పుడు నీ బంధువులకు నువ్వు చెప్పు, ఫోన్ చేసి చెప్పు, దైవజనులకు చెప్పు, నీ నమ్మదగిన పేతురు లాంటి వాళ్ళకి చెప్పు, నమ్మదగిన యాకోబు లాంటి వాళ్ళకి చెప్పు, యోహాన్ లాంటి వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పి వదిలేసేకు. నీకు దేవునితో ఉన్న సంబంధమే నీ ప్రార్థనకు జవాబును తీసుకొచ్చేది. ఒక మాట చెప్పనా, ఈ పేతురు ప్రార్థన చేయడం మానేశాడు, యాకోబు ప్రార్థన చేయడం మానేశాడు, యోహాను ప్రార్థన చేయడం మానేశాడు. నువ్వు నమ్మదగిన యేసయ్య నమ్మదగిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి
ప్రార్థన బాధ్యత అప్పగించాడు, కానీ వాళ్ళు ప్రార్థన చేయలా. కానీ యేసయ్య ప్రార్థనను తండ్రి ఆలకించాడు. నువ్వు నమ్మదగిన అనుకున్నా, ఏ వ్యక్తి అయితే అనుకున్నావో, ఏ స్త్రీ అయితే అనుకున్నావో, ఆ దైవజనుడు అనుకున్నావో, వాళ్ళ మీద నమ్మి నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు. నీ ప్రార్థన దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు తెంచుకోవద్దు. దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవద్దు. 1,00,000 మంది నీ కొరకు ప్రార్థన చేసిన దేవునితో ఉన్న సంబంధం నువ్వు తెంచుకోవద్దు. 10,000 మంది నీ కోసం ప్రార్థన చేసిన దేవునితో ఉన్న సంబంధం తెంచుకోవద్దు. వేదనతో ఉన్న దేవునితో ఉన్న సంబంధం తెంచుకోవద్దు. 3 అప్పగించిన యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య చెప్పేది ఏంటి తెలుసా? నా ఆనందంలో నేను తండ్రితో సంబంధం కలిగి ఉన్నా. స్వస్థత పరిచినప్పుడు దేవునితో సంబంధం, నా తండ్రితో సంబంధం కలిగి ఉన్నా. స్వస్థత పరిచినప్పుడు తండ్రితో సంబంధం కలిగి ఉన్నా. దీవించినప్పుడు నేను తండ్రితో సంబంధం కలిగి ఉన్నా. ఆశ్చర్యాలు చేసినప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నా. నా వేదనలో బాధ్యత అప్పగించా, 3 శిష్యులకు అప్పగించా. అటువంటి టైంలో కూడా నేను ప్రార్థన చేయను అనుకుని పక్కకెళ్ళలా. ఎలాగైతే ప్రార్థన చేశాడో నువ్వు కూడా తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం నెరవేరును గాక. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది, 2 రెక్కలతో మొమ్ము కప్పుకొని, 2 రెక్కలతో పాదము కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో కొనియాడబడుతున్నవాడు నా యేసయ్య. ఆయన జననం పరిశుద్ధం, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన చూపు పరిశుద్ధం, ఆయన చేతి స్పర్శ పరిశుద్ధం, ఆయన ప్రతి అడుగు పరిశుద్ధం, ఆయన ప్రతి ఆదరణ వాకులు పరిశుద్ధం, ఆయన ప్రసంగం పరిశుద్ధం, ఆయన అద్భుతాలు పరిశుద్ధం, ఆయన ప్రకటించేది ఏదైనా పరిశుద్ధం. అటువంటి పరిశుద్ధుడు ఏమని చెప్పాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా? క్యాన్ ఎనీవన్ ప్రూవ్ మీ దట్ ఐ యామ్ గిల్టీ ఆఫ్ సిన్? నాలో పాపం ఉన్నదని ఎవరన్నా స్థాపించగలరా? 6 కోర్టుల్లో కూడా జెండా పైకెత్తన్నారు, ఈయనలో ఏ పాపము లేదు అని. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి పరిశుద్ధుడైన యేసయ్య ఇప్పుడు ఏం మోయబోతున్నాడు? ఒక గుడ్ ఫ్రైడే రోజున సిలువ మోయబోతున్నాడు. సిలువ ఎవరు మోస్తారు తెలుసా? ఆ కాలంలో సిలువ, ఆ కాలంలో ఎవరు మోసేవాళ్ళు? ఈ కాలంలో కాదు. ఈ కాలంలో అందరూ పాస్టర్లు మోస్తున్నారు, ఈ కాలంలో విశ్వాసులు మోస్తున్నారు. మొయ్యొద్దురా నాయనా, నేను మోసాను రా బాబు అంటే నువ్వు మొయ్యి, నేను వెంబడిస్తా. ఆ కాలంలో ఎవరు మోసేవాళ్ళంటే సిలువ. ఆ కాలంలో ఎవరు సిలువ మోసేవాళ్ళంటే దొంగలు మోసేవాళ్ళు, నేరస్తులు మోసేవాళ్ళు, కూనీకోరులు మోసేవాళ్ళు, హత్య చేసిన వాళ్ళు మోసేవాళ్ళు, రాజ్యాన్ని మోసం చేసిన వాళ్ళు ఆ సిలువను మోసేవాళ్ళు, అటువంటి పాపులు మోసేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసయ్య ఏది మోయాలి? గెత్సెమనే తోటలో అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, ఈ సిలువ మరణం నా దగ్గర నుండి తొలగించు. ఎందుకు తెలుసా? నేను ఆ సిలువను మోస్తే నన్ను కూడా ఒక దొంగగా, నన్ను కూడా ఒక నేరస్తుడిగా, నన్ను కూడా ఒక మోసగాడిగా చూస్తాడు. కానీ నేను పరిశుద్ధుణ్ణి, నా జననం పరిశుద్ధం, నేను పరిశుద్ధుణ్ణి గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన యేసయ్య ఇప్పుడు నన్ను కూడా ఒక దొంగగా, నేరస్తుడిగా, మోసగాడిగా, కూనీకోరువాడిగా, హత్య చేసినవాడిగా చూస్తాడు. దయచేసి గిన్నె నా దగ్గర తీసేయి. తండ్రైన దేవుడు అన్నాడు, నో, కుదరదు. అయితే నా ఇష్టం కాదు, నీ చిత్త నెరవేరును గాక. ఒక క్షణం, నేను ఇంత పరిశుద్ధునైనా, నేను ఈ రోజున నేను సిలువ మోస్తే నన్ను దొంగగా అనుకున్నా పర్వాలా, నీ చిత్తమే నెరవేరును గాక. నన్ను మోసగాడు అనుకున్నా పర్వాలా, నన్ను నేరస్తుడు అనుకున్నా పర్వాలా, హత్య చేసినోడు అనుకున్నా పర్వాలా, నేరస్తుడు అనుకున్నా పర్వాలా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. కన్యక మరియ యోసేపుతో నిశ్చితార్థమైంది. ఇంకొక 3 నెలల్లో, ఇంకొక 6 నెలల్లో వివాహం జరగబోతుంది. అటువంటప్పుడు గాబ్రియేల్ దేవదూత ప్రత్యక్షమై ఒక మాట ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడతారు. అనగానే నువ్వు గర్భం ధరించబోతున్నావు,
అనగానే మనం అందరం ఆమేన్ హల్లెలూయా అంటాం. అనలా ఇది ఎలా జరుగును, నేను పురుషుని ఎరగని దాన్ని ప్రపంచం ఏమనుకుంటది, మా ఆయన ఏమనుకుంటాడు, కాబోయే భర్త ఏమనుకుంటాడు, మా అత్త మామలు ఏమనుకుంటారు, నేను పలానా దాన్ని పలానా ఏదో చేసి అనుకుంటారు, మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, దేవదూత అంది కన్యక ఎవరేమనుకుంటారు తర్వాత సంగతి, ఇది దేవుని ఇష్టం నీ జీవితంలో. మంది మా ఆయన ఏమనుకున్నా పర్వాలా, మా బంధువులు ఏమనుకున్నా పర్వాలా, నన్ను అనాలనుకున్నా పర్వాలా, ఇలాగనుకున్నా పర్వాలా, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. అబ్రహాంకి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. లేక ఎన్నో ప్రార్థనలు చేసి దేవుని దగ్గర నుండి సంపాదించుకున్న కుమారుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి ఒక 12-13 సంవత్సరాల ప్రాయం రాగానే దేవాది దేవుడు అన్నాడు అబ్రహాముతో, నీ ఏకైక కుమారుణ్ణి మోరియా కొండపైకి తీసుకెళ్లి బలి ఇవ్వమన్నాడు. దేవుడా, నా భార్య ఏమనుకుంటది, వీడికి 100 దాటిని మెంట్లో వచ్చి సొంత కొడుకుని చంపాడు అనుకుంటది. తండ్రి, నా స్నేహితులు ఏమనుకుంటారయ్యా, వీడికేమొచ్చింది ఈ వయసులో సొంత కొడుకుని బలి ఇస్తున్నారని. కానీ దేవుడు అన్నాడు, నీ కొడుకుని బలి ఇవ్వటం దేవుని చిత్తం అనుకున్నాడు. నా భార్య ఏమనుకున్నా పర్వాలా, నా బంధువులు ఏమనుకున్నా పర్వాలా, నా పనులు ఏమనుకున్నా పర్వాలా, నా కుమారుని మోరియా కొండ మీదకి తీసుకెళ్ళబోతున్నా, బలి ఇవ్వబోతున్నా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. ఒక్క మాట జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆమేన్ అనాలి. యేసయ్య తన ఇష్టం కాకుండా దేవుని చిత్తం నెరవేర్చినందుకు నష్టమేమన్నా కలిగిందా? ఒక 3 రోజులు అవమానపడ్డాడు. కానీ ఈ రోజున అన్ని నామము కన్నా పై నామముగా దేవుడు మార్చాడు. నా రోమాలని నెక్కపొడుస్తున్నాయి. ఈ పగటి వేళ నీ చిత్తాన్ని పక్కన పెట్టి, నీ అజెండా పక్కన పెట్టి, నీ ప్రణాళికను పక్కన పెట్టి దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు ముందడిగేస్తే కొన్ని రోజులు అవమానపడచ్చు, కొన్ని రోజులు ఇబ్బంది కలగొచ్చు, కొన్ని రోజులు అన్నం లేకుండా ఉండొచ్చు, కొన్ని రోజులు అద్దె కట్టకుండా ఉండొచ్చు. నిన్ను ఆ స్థలంలోనే హెచ్చించబోతున్నాడు ఆయన. 2 చేతులు పైకి యేసయ్యా, హల్లెలూయా.